మనం కూర్చున్న కొమ్మని మనమే నరుకుంటున్న పరిస్థితి అన్నట్లుగా కొంతమంది తయారయ్యారు. మీరేమంటారు ఈ విషయాలు? మనం కూర్చున్న కొమ్మని కాదు, మనం కూర్చున్న కొమ్మని వాళ్ళు నరుకుతున్నారు. నగిపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయ్యే కాక నాకేటి నెరుపు అని చెప్పేసి శ్రీశ్రీ ఒక మాట అన్నాడు. ఏంటంటే, నువ్వు నవ్వితే నాకెందుకు సిగ్గు శరం లేదు, నాకు నేనేం చేయదలుచుకున్నానో చేస్తా, సిగ్గు శరం లేనివాడిని నేను అనేటటువంటిది కొంతమంది ద్రోహుల గురించి ఆయన మాట్లాడినటువంటి మాట. అది దాన్ని అక్షర సత్యం చేస్తున్నారు వీళ్ళు. ఈ దరిద్రులు నేను ఎప్పుడో ఒకవేళ ఈ సంఘటన జరగకముందు గనక ఈ భయ్యా సన్య యాదవ్ అనేటటువంటి మనిషి అక్కడికి సంఘటన జరగకముందు వెళ్ళి ఉండున్నట్టయితే కనుక ఖచ్చితంగా నేను అది అతను వ్లాగ్లో భాగంగా వెళ్ళాడు అనేది మనం సమర్థించవచ్చు. కానీ వీడికి ఎంత ఖండ కావరం లేకపోతే 28 మంది యొక్క బొట్టు సింధూరాన్ని తుడిపేసినటువంటి ఆ దేశము, ఉగ్రవాదులకి కొమ్ము కాస్తున్నటువంటి దేశము, ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్నటువంటి దేశము, తయారు చేసి నీ దేశపు ఆడపడుచు బొట్టును సింధూరాన్ని తుడిచిపెట్టేసినటువంటి ఆ దేశానికి ఈ బద్మాష్ ఎలా వెళ్తాడనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ నేను వాళ్ళ తల్లిదండ్రులకు అప్పీల్ చేస్తున్నాను. ఏమ్మా, కనీసం మీ బిడ్డ మీద మీకు కంట్రోల్ లేదా? అతను ఎక్కడికి వెళ్ళాడు? ఇంతకు ముందే ఆరోపణలు వచ్చినాయి అతని మీద. ఎన్ని లక్షలు జనం దగ్గర గివ్-అవే పేరుతోటి ఎన్నో లక్షలు వసూలు చేశాడు. ఎంతమంది మోసపోయారు అతని వల్ల? అక్కడ జనాలు తిట్టిపోశారు, అయినా సిగ్గు లేదు. ఇంకొకసారి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నాడు, ఈ ఎలిగేషన్ కూడా అతని మీద ఉంది. ఆ పేరెంట్స్ డబ్బు వస్తే చాలు, మాకు ఇవన్నీ మాకేం అవసరం లేదు, మా వాడు దేశాన్ని అమ్మేసినా చాలు అని చెప్పి అంతకు ముందు వరకు కూడాను బెట్టింగ్ గివ్-అవే పేరు మీద మనుషుల నమ్మకాల్ని అమ్మి పడేస్తే, బెట్టింగ్ యాప్స్ మీద జీవితాల్ని నాశనం చేసేస్తే, ఇవాళ దేశం దాటేసి దేశాన్ని అమ్మేసేటటువంటి పరిస్థితుల్లో కూడా ఈ తల్లిదండ్రులు, అమ్మ మీరు తోసేశారా మీ బిడ్డని తోసేసి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ బలి చేద్దామనుకుంటున్నారా? తల్లిదండ్రులే బాధ్యులు. చాలామంది అంటారు పిల్లలు చేసే పనులకి తల్లిదండ్రులది ఎంతవరకు బాధ్యత అని. ఎంతవరకు బాధ్యత అంటే వాళ్ళకి తెలియనంత వరకు జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళది బాధ్యత లేదు. ఇన్ని ఎలిగేషన్స్ నీ బిడ్డ మీద వస్తున్నప్పుడు నీ బిడ్డను కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం లేదా? 30 కోట్లు పెట్టో 3 కోట్లు పెట్టో వాళ్ళ ఊర్లో ఒక ఇల్లు కడుతున్నాడు. ఓకే, ఆ ఇల్లు చూసుకొని మురిసిపోతున్నారా? ఆ ఇల్లు ఎంతమంది సమాధుల మీద లేచిందండి? ఎంతమంది బెట్టింగ్ యాప్ల శవాల సమాధుల మీద, ఆత్మహత్యల సమాధుల మీద ఆ ఇంటి గోడలు నిర్మించబడ్డాయి. అమ్మ తల్లిదండ్రులారా, మిమ్మల్ని అంటున్నా, మీకు బాధ వేయచ్చు, కానీ ఈరోజు అతను దేశం దాటి చేసిన పనికి మా అందరికీ కూడా ఎంత క్షోభ ఉంది.